పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమస్యలతో సతమతమవుతోంది. ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య. వశిష్ఠా నది తీర్మాన స్మృతివనం వద్ద డంపింగ్ యార్డ్ వశిష్ఠా గోదావరిపై నడుపుతున్న పంటుదిండు చించినాడ బ్రిడ్జిపై రాకపోకల ఆంక్షలు. ఈ సమస్యలకు ఎప్పుడు చెల్లు చీటీ పడుతుంది? ప్రధాన సమస్యలపై ఆర్టీఓ మాటేంటి? ఈ సమస్యలపై నరసాపురం ఆర్టీఓ దాసిరాజుతో ఫేస్ టు ఫేస్. డంపింగ్ యార్డు, అదేవిధంగా మనకి రీసెంట్లీ ఇక్కడ ఈ పంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఇక్కడ చించినాడు బ్రిడ్జ్ బేరింగ్స్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఏం జరుగుతుందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఏ విధంగా సాల్వ్ అవుతున్నాయి సార్? ముందు మీరు ఈ డంపింగ్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది. నరసాపురం టౌన్, అదేవిధంగా పాలకొల టౌన్ కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే నరసాపురంలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది డంపింగ్ యార్డ్ ఇష్యూ అన్నది. దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ చెత్తనే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ గోదావరి గట్టు మీద వేస్తున్నారు. గోదావరి గట్టు మీద వేయటం అది చాలా పర్యావరణానికి తీవ్రమైన ముప్పు అని చెప్పి ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో పర్యావరణవేత్తలు మరి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరి అక్కడ చెత్త వేయకూడదు, దానికి ఆల్టర్నేటివ్గా తరలించాలని ఆదేశించడం జరిగింది. దాన్ని అనుసరించి ఇక్కడ మున్సిపాలిటీ ఈ చెత్తని లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా మనం కంపోస్ట్ చేసి దాన్ని బయటకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కొత్తగా ఏదైతే చెత్త వస్తుందో అది ఇమీడియట్గా లక్షలాది రూపాయలు ఖర్చు అయినా మున్సిపాలిటీ దాని ఖర్చు వెనకాడకుండా ఇమీడియట్గా దాన్ని జిందాల్కి పంపిస్తుంది, గుంటూరు. అయితే మనకి ఇంకా అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది చాలా వ్యయంతో కూడిన పని కనుక ఇక్కడ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఇక్కడికి భూమి సేకరించడం జరిగింది. ఇక్కడ ఇటీవల కాలంలోనే మంగళవరపాలెంలో మనకి అంటే గత ప్రభుత్వంలో అది ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క భూమిని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రజలు అక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి రెసిస్టెన్స్ అంటే ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల తాత్కాలికంగా అక్కడ చెత్త వేయటం ఆపడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంకొక ప్లేస్ కూడా ఇక్కడ చైర్మన్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హానబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆ ప్లేసు దాని యొక్క సాధ్యాసాధ్యాలు చూడమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము ఇంకో వేరే ప్లేసు ఆల్టర్నేటివ్ చూసి దానికి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు ఫంట్ గురించి చెప్పారు. మరి మనకి ఇక్కడ నర్సాపురంలో ఫెర్రీ పాయింట్ ఉంది. ఆ ఫెర్రీ పాయింట్లో మనకి 3 వెహికల్స్ ఉంటాయి. 3 వెహికల్స్లో ఒక వెహికల్ లాస్ట్ టైం రిపేర్ వచ్చిందన్నారు. అదేవిధంగా దానికి సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా మేము వాళ్ళకి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అది మనకి ఎవ్రీ ఇయర్ ఒక ఫెర్రీ పాయింట్ పబ్లిక్ యాక్షన్ ద్వారా వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా అది మనకి లోకల్ ఉన్నటువంటి నరసాపురం రూరల్ ఎంపీడీఓ చూస్తూ పర్యవేక్షిస్తారు. అయితే ఎప్పటికప్పుడు మనకి ఒక అధిక నీటి ప్రవాహం ఉన్నా మేము దాన్ని ఒక ఫస్ట్ వార్నింగ్ వచ్చినట్టు గోదావరిలో ఆపేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడన్నా సముద్రం పోటీ ఎక్కువ ఉన్నా ఏమన్నా ఫ్లోటింగ్ బాగా ఉన్నా దాన్ని ఆపటం జరుగుతుంది. అయితే మొన్న ఒకసారి సడన్గా ఆగిందని మన దృష్టికి వచ్చింది. అప్పుడు కూడా ఇమీడియట్గా మా స్టాఫ్, పోలీసు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దానికి రిపేర్స్, మైనర్ రిపేర్స్ వస్తే దానికి ఆల్టర్నేటివ్ కూడా చూడటం జరిగింది. అయితే అటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటే అదేవిధంగా పునరావృతం అయితే కంపల్సరీగా ప్రజలు ప్రాణాలకి ఏమాత్రం ప్రమాదం ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్గా మేము దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమని చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసే ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని బోటుకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎప్పటికప్పుడు మనకి ధవళేశ్వరం నుంచి బోటు సూపరింటెండెంట్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాలి. తీసుకునే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ జాకెట్స్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మరి అవి ఎప్పుడు అందుబాటులో సరైన సంఖ్య ఉండటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా మేము వాళ్ళకి బోటు యాజమాన్యానికి చెప్పడం జరిగింది. తీసుకునే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది మనకి ఆర్డీఓ దాసరాజు గారు తెలియజేస్తుంది. ఇక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ డంపింగ్ యార్డ్ ప్రాబ్లం, అదేవిధంగా పంటి, అదేవిధంగా చించినాడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ప్రజలు అర్థం చేసుకోవాలి, మాకు సహకరించాలని కోరుతున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.